రాత్రయిందంటే చాలు ఆ ఊరిలో అదో మాదిరి శబ్దాలు. దండయాత్ర, ఇది దయాగడి దండయాత్ర అన్నట్టుగా ఉందంట అక్కడి జనం పరిస్థితి. ఊరంతా పురుగులు దాడి చేస్తున్నాయి. అలా ఇలా కాదు, ఊరంతా కమ్మేసి జనంపై ముప్పేట దాడి చేస్తున్నాయంట పురుగులు. చంటి పిల్లలు తాగే పాల నుండి మొదలు తినే తిండి దాకా ఎందులో చూసినా పురుగులే కనిపిస్తున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు పురుగుల గోల పడలేక నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారంట అక్కడి గ్రామస్తులు. ఇల్లు నిండా పురుగులే, బట్టల మీద పురుగులే, చివరికి ఒంటిపై పాకేసి నెత్తినిండా కమ్మేసి నరకం చూపిస్తున్నాయంట. పడుకోనివ్వవు, కూర్చోనివ్వవు, ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఊర్లోనే ఉండనివ్వవు అన్నంతగా ఇబ్బంది పెడుతున్నాయట. బాబోయ్, ఈ పురుగుల గోల పడలేకపోతున్నాం, వీటి నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇక ఇలా అయితే కుదరదంటూ ఆందోళనకు దిగారు ఆ గ్రామస్తులు. ఆ పురుగుల దాడులేంటి, ప్రజల తిప్పలేంటి తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామస్తుల కష్టమిది. ఒకరిదో ఇద్దరిదో కాదు, ఊరందరిది ఒకటే కష్టం. లక్క పురుగుల దండయాత్ర కష్టం. ప్రతిరోజు సాయంత్రం 6 దాటిందే చాలు కొల్హారి గ్రామంపై దయాగాడి దండయాత్ర అన్న తీరున లక్క పురుగులు ముప్పేట దాడి చేస్తున్నాయి. తినే అన్నం, తాగే నీళ్లు, చివరికి ఇంట్లోని సామాన్లు, నిత్యావసర సరుకులపై వాలి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పురుగుల దాడితో 3 నెలలుగా గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇక ఈ పురుగులతో వేగలేమంటూ ఏకంగా ఆందోళనకు దిగారు గ్రామస్తులు. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను కొల్హారి గ్రామం వద్ద గోదాంలో నిల్వ చేశారు మార్క్ఫెడ్ అధికారులు. ఏడాది నుంచి గోదాంలోనే జొన్నలు నిల్వ ఉండడంతో జొన్నలకు పురుగులు పట్టాయి. అధికారులు పురుగుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పురుగుల తీవ్రత పెరిగింది. గోదాంకు సమీపంలోనే గృహ సముదాయాలు ఉండడంతో సాయంత్రం గోదాం నుండి పెద్ద ఎత్తున ఊరి మీద పడుతున్నాయి పురుగులు. పురుగుల నుండి తమకు విముక్తి కలిగించాలంటూ బాధిత గ్రామస్తులు ఏకంగా కలెక్టర్కే మొరపెట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మార్క్ఫెడ్ అధికారులు గోదాంను పరిశీలించి పురుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు గోదాం నుంచి పురుగులు పట్టిన జొన్నను తీసేస్తామని కొల్హారి వాసులకు తెలిపారు. 2-3 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకపోతే గ్రామస్తులతో కలిసి గోదాంని ముట్టడిస్తామని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు గ్రామస్తులు. గ్రామంలో ఉన్న మార్క్ఫెడ్ కు సంబంధించిన 2 భారీ గోదాముల్లో 4,500 టన్నుల జొన్నలు గోదాంలో ఏడాదికి పైగా నిల్వ ఉన్నాయని, వాటిని అధికారులు పట్టించుకున్న పాపాన పోకపోవడంతో జొన్నలకు పెద్ద మొత్తంలో పురుగులు పట్టి ఆ పురుగులే ఇప్పుడు మాకిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు కొల్హారి గ్రామస్తులు.